రంగారెడ్డి జిల్లాలో సివిల్ కేసులో యాచారం సీఐ శంకర్ నాయక్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. సివిల్ కేసులో ఓ కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లో యాచారం సీఐ నిర్బంధించారని, ల్యాండ్ కేసు కోర్టులో నడుస్తున్నప్పటికీ వృద్ధులను పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన సీఐపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే వర్గానికి చెందిన వ్యక్తులకు సపోర్ట్ చేస్తూ తమను బెదిరింపులకు గురి చేస్తున్నారని, యాచారం సీఐపై చర్యలు తీసుకోవాలని మీడియాను బాధితులు ఆశ్రయించారు. మాట్లాడుకుందాం, తర్వాత దున్నుకోమంటే మీరు రామని చెప్తున్నాం. అందరం పోదాం ఊరి. సరే నాటు వేసుకోపోరు మీరు అంటుండ్రు. మమ్మల్ని రిమాండ్ చేసి మిమ్మల్ని జైలుకు పంపిస్తానే లోపల వచ్చి లాక్ వేస్తుంటాం. మమ్మల్ని సిఐ సార్, సిఐ గోపాల్ సార్ అందరు మాట్లాడుతారు. మిమ్మల్ని రిమాండ్ చేస్తా లోపల కోరి మీరు మీకు ఎక్కువ కోర్టులో ఆర్డర్ వేసినప్పుడు కోర్టులో చూసుకోరు కదా మీరు. మమ్మల్ని కోర్టులో చూసుకోమంటుండ్రు, వాళ్ళనేమో దున్నుకొని నాటు వేసుకోమని చెప్తుండ్రు. కొద్దిగా వచ్చి కూర్చున్నా నన్ను ఇంత పట్టించుకుంటారు. ట్రాక్టర్ దొక్కించి దెబ్బలు కొట్టిర్రు అన్నా కానీ నన్ను పట్టించుకుంటలేరు. నా ఇంకా వచ్చింది మా పాలోనే ఆయన కేసు రాస్తే ఆయన రిమాండ్ తీసుకుంటుండ్రు. నన్ను ఏమి తీసుకుంటలేడు, నన్ను పట్టించుకుంటలేడు, నా రోజు చూస్తలేడు. మమ్మల్ని మొత్తం లోపడేసి లాకేస్తుంది. ఏం మరి కిషన్పల్లి, యాచారం మండలం, రంగారెడ్డి జిల్లా. మీ పేరమ్మా? నా పేరు భారతమ్మ. ఈ ఎవరైతే ల్యాండ్ ఓనర్స్తున్నారో వాళ్ళకి కాకుండా ల్యాండ్ ఓనర్స్ వాళ్ళు దున్నుకు ఉంటే వెళ్ళిపోయి ఆపడం, సతాయించడం, లేకపోతే వాళ్ళతో గొడవపడడం, కొట్టడం జరుగుతున్నది. దీని మీద మేము కేసు కూడా చేయడం జరిగింది. ఇది యాక్చువల్ ఇష్యూ. దీనికి సంబంధించి ఎంఓయూ కూడా మా దగ్గర ఉంది. దానికి సంబంధించి మొత్తం ఏదైతే ఉందో లేఅవుట్ దానికి సంబంధించి ఎవరైతే మా దగ్గర ఉన్నాయి. సార్ ఎఫ్ఐఆర్ చేసిరా సార్? ఎఫ్ఐఆర్ అంతకుముందు ఎఫ్ఐఆర్ అయిందండి, 5 ఎఫ్ఐఆర్ అయినాయి ఇంతకుముందు. అంటే ఇదే విషయంలో ప్రతిసారి వీళ్ళంతా ఎవరైతే ఈ పాల మారయ్య అతనికి సంబంధించి ఏదైతే శ్రీకాంత్ రాజు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మారయ్య, ఆ మారయ్య సంబంధించిన ల్యాండ్ ప్రతిసారి వెళ్ళి డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. సో మారయ్య వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో ఇప్పుడు కాదు 2015 నుంచి కేసులు అవుతాయి. సార్ వాళ్ళు ఏమంటారు అంటే బాధితులు, మేము ఫిర్యాదు ఇచ్చినా మాది తీసుకోవడం లేదు, మా వర్షన్ వినడం లేదు, రెండోది బెదిరిస్తుండు, మమ్మల్ని రౌడీ షీటర్ ఓపెన్ చేస్తుండ అని చెప్పి బెదిరిస్తుండు అని చెప్పి ఇది ఒక ఆరోపణ వస్తుంది సార్. మేము 2 పార్టీలను కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకు అర్థమైంది